సుపరిపాలన మొదలై ఏడాది అవుతుంది. ఏమేం చేశారని వైసీపీ వాళ్ళు ప్రశ్నిస్తున్నారు. ఒక పక్క వాళ్ళు వెన్నుపోటు దినంగా ప్రకటిస్తున్నారు. మరి ఈ ప్రభుత్వం వచ్చేసి కూటమి ప్రభుత్వం వచ్చేసి పీడ విరగడైందని చెప్తున్నారు. మరి ఈ 1 ఇయర్‌లో అసలు ఏం చేశారని వైసీపీ ప్రతిపక్షం అడుగుతుంది సార్. అసలు ఏం చెప్తారు వాళ్ళకి సమాధానం? వాళ్ళు 5 సంవత్సరాలు ఏం చేశారో ఒకసారి చెప్తే 1 ఇయర్‌లో మేము ఏం చేసామో చెప్తాం. సుపరిపాలన అనేది మేము అంటలేదు, ప్రజలు అంటున్నారు. గత ప్రభుత్వానికి వైసీపీ పార్టీకి 151 సీట్ ఇచ్చి మంచి పరిపాలన అందించమంటే 5 సంవత్సరాలు ఏం చేశారో ఒకసారి చెప్పాలి. 5 సంవత్సరాలు తిట్లకే పరిమితం అయిపోయింది, కక్ష సాధింపు చర్యలకే పరిమితం అయిపోయింది. ఎంతోమంది అన్ని వర్గాల ప్రజల్ని ఏదిస్తూ ఎక్కడ అభివృద్ధి లేకుండా సంక్షేమం పథకాలని చెప్పి దాంట్లో కూడా అవినీతి చేస్తూ లిక్కర్ మాఫియా ఈరోజు దేశంలోనే దేశ చరిత్రలో ఒక రాజకీయ పార్టీ నాయకుడు లిక్కర్ మాఫియా అని చేయటం, సొంత బ్రాండ్స్ని ప్రజల మీద పెట్టుబడి ఆరోగ్యం దెబ్బతింటుందని తెలిసినా కూడా లిక్కర్ మాఫియా చేసి వేల కోట్లు లక్షల కోట్లు కుంభకోణం చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి ఈరోజు ఆంధ్ర రాష్ట్రం కోసం, ఆంధ్ర రాష్ట్రం గురించి కానీ ఈ కూటమి ప్రభుత్వం గురించి కానీ ఒక్క మాట అనే హక్కు కూడా లేదు. ఎందుకంటే మీరు చూస్తూ ఉన్నాం, 5 సంవత్సరాల్లో ఒక్క రోడ్డు వేసారా? ఎంతమంది ఇబ్బంది పడ్డారు చూశారు కదా. ఒక్క రోడ్డు ఇలా సరిగా ఎంప్లాయ్మెంట్ జీతాలు లేవు, ఎక్కడ అభివృద్ధి లేదు, సరైన రాజధాని లేదు. మనకు రాజధాని లేక మనం ఇబ్బంది పడుతూ ఉంటే 3 రాజధానులు అని చెప్పి ఎక్కడ కూడా అభివృద్ధి చేయకున్నటువంటి జగన్మోహన్ రెడ్డి ఈరోజు ఎలా ఎన్నిపోటు అని మాట్లాడతాడు. ఎన్నిపోటు ఎవరు? నీకు సూట్ అయ్యింది ఎన్నిపోటు. ఎందుకంటే నీ చెల్లికి, నీ తల్లికి, నీ బాబాయ్ కుటుంబానికి ఎన్నిపోటు పొడిచి నువ్వు రాజకీయాల్లోకి వచ్చావు. నువ్వు ముఖ్యమంత్రి అయినాక నీ చెల్లిని ఎందుకు పంపించేశావు? నువ్వు జైల్లో ఉన్నప్పుడు నీ చెల్లిని తిప్పి నువ్వు జైలు నుంచి రాగానే నీ చెల్లి ఎక్కడ నీకు అడ్డమైద్దని చెప్పి ఎన్నిపోటు పొడిచినటువంటి నువ్వు ఈరోజు కూటమి ప్రభుత్వం వల్ల పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం కానీ, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం కానీ, మోడీ గారి నాయకత్వం ఈ రాష్ట్రానికి అవసరం. కూటమి ఎన్డీఏ కూటమి ఉంది కాబట్టి ఈ రాష్ట్రానికి మరి 80,000 కోట్లు సెంట్రల్ నుంచి ఫండ్స్ రావటం, అది స్టీల్ ప్లాంట్ కానివ్వండి, పోలవరం కానివ్వండి, అనేకమైన ప్రాజెక్టులు మనం కంప్లీట్ చేసుకోబోతున్నామంటే అది సెంట్రల్ గవర్నమెంట్ వల్ల, మోడీ గారి వల్ల, కూటమి వల్ల. సార్, అయితే నిన్న రోజా కూడా నిరసన తెలియజేసింది. వెన్నుపోటు దినంగా చెవిలో పూలు పెట్టుకొని మరి ఆవిడ నిరసన తెలియజేశారు. ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నామని కూడా చాలా విషయాలు అయితే లేవనెత్తారు. దానికి సంబంధించి ఏం చెప్తారు? రోజా గారికి అర్థం కావట్లా. 5 సంవత్సరాలు రోజా ఓల్ని ఏం చేసిందో మనం అందరం చూస్తూ ఉన్నాం. మీరు 5 సంవత్సరాలు ప్రజలకి చెవిలో పువ్వు పెట్టారు, మేము చేస్తాం, అభివృద్ధి చేస్తామని. అదే ప్రజలు మీ చెవుల్లో పువ్వులు పెట్టారు. దీనికి మీ చెవిలో పువ్వే నిదర్శనం. సో ఇవన్నీ అంటే ఏం చెప్తారు సార్ ఫైనల్గా? వాళ్ళ వెన్నుపోటు దినం రియాక్షన్కి మీరు పీడ విరగడైందని చెప్తున్నారు. సో ఫైనల్గా వాళ్ళకి ఏం చెప్తారు? ఏం కౌంటర్ ఇస్తున్నారు? పీడ విరగడైందని ప్రజలు స్వచ్ఛందంగా పండగలా చేసుకున్నారు. నిన్న ఏడాది కంప్లైంట్ అయిన తరుణంలో ఈరోజు జగన్మోహన్ రెడ్డిని ఇంకా వద్దు, ఈ రాక్షస పాలన వద్దు. ఎక్కడండి దారుణం? గంజా బ్యాచ్ని, బ్లేడ్ బ్యాచ్ని, రౌడీల్ని ప్రోత్సహించే పార్టీ ఏదైనా ఉందంటే అది జగన్మోహన్ రెడ్డి వారు. గతంలో కిష్లంకలో తల్లిదండ్రులు తిరగలేకపోయేవారు. 10th క్లాస్ చదివే పిల్లోడు కూడా గంజాయి తాగుతూ మద్యం మత్తులో మునిగిపోతుంటే తల్లిదండ్రులు ఎవరికి చెప్పుకోవాలో తెలీదు. ఎందుకంటే ఇక్కడున్న వైసీపీ నాయకులు గంజాయి తాగిన వాడిని పక్కన పెట్టి తిప్పుకునేవాళ్ళు. గంజాయి వేరు ఇంటింటికి గంజాయి సప్లై చేశారు. అలాంటి పాల నుంచి ఈరోజు కిష్లంక ప్రాంతంలో చూసుకుంటే గంజాయి కనపడటం లేదు. కాబట్టి ఇదంతా కూడా సుపరిపాలన వస్తుంది. ఇంకా 4 సంవత్సరాలు కూడా ఈ రాష్ట్రాన్ని ఎన్నో సంక్షేమ పథకాలతో, ఎన్నో సంక్షేమ కార్యక్రమాలతో అభివృద్ధి చేస్తారు. పవన్ కళ్యాణ్ గారు ఏదైతే మాట ఇచ్చారో ఈ కూటమి ప్రభుత్వం నుంచి పవన్ కళ్యాణ్ గారు చేపించే బాధ్యతను కూడా ఆయన తీసుకుంటారు. సార్, ఈరోజు పర్యావరణ దినోత్సవం కూడా జరుపుకుంటున్నారు. అటు సీఎం కానీ, డిప్యూటీ సీఎం కానీ వన మహోత్సవంలో పాల్గొన్నారు. దాని గురించి ఈరోజు చూస్తూ ఉన్నామండి. సంతోషంగా ఈరోజు ఆ కార్యక్రమం చేయటం కూడా చాలా సంతోషం. అందరు అధికారులు కూడా ఇంత మంచి పరిపాలన అందిస్తున్నటువంటి రాజకీయ నాయకులకి మద్దతుగా అధికారులు, ప్రజలు కూడా మద్దతు తెలుపటం మనకు మంచి రాజధాని అవుతుంది. మనం చూస్తూ ఉన్నాం, మోడీ గారు కూడా మనకు కావాల్సిన ఫండ్స్ అన్నీ కూడా సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఇవ్వడానికి మోడీ గారు సిద్ధంగా ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారు కూడా 76 ఏళ్ళ వయసులో కూడా ఆయన ప్రతి క్షణం కూడా ఈ రాష్ట్రానికి ఏదో ఒకటి చేయాలి అనే తపంతో పనిచేస్తూ ఉన్నారు. లోకేష్ గారు కానివ్వండి, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు అయితే అండి మన్యం ప్రాంతంలో రోడ్లు వేపించి ఏ రాజకీయ నాయకుడైనా కమిషన్ కోసం కక్కుర్తిపడే రాజకీయ నాయకులను చూసాము. ఈరోజు క్వాలిటీ అడిగే రాజకీయ నాయకులు లేడు.
పవన్ కళ్యాణ్ గారు మీరు ఎంత క్వాలిటీ వేసారు, మీరు ఎక్కడ కూడా అవినీతి చేయొద్దు, రూపాయి కూడా కమిషన్లు ఇవ్వద్దు అని చెప్పి క్వాలిటీ చెక్ చేస్తూ ఉన్నారు. ఇలాంటి ప్రభుత్వం కావాలని కోరుకున్నారు కాబట్టి కూటమి ప్రభుత్వానికి ఇంత ఘనమైన విజయాన్ని ఇచ్చారు కాబట్టి మీ రాష్ట్రాన్ని డెవలప్ చేస్తారు. యువతకు కూడా పెద్ద ఎత్తున ఉద్యోగాలు వస్తాయి, రాష్ట్రం బాగుంటుందని అన్ని వర్గాల ప్రజలు కూడా సంతోషంగా ఉన్నారు. రాష్ట్రం బాగుండాలని కూడా కూటమి ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాలు కూడా పెద్ద ఎత్తున సక్సెస్ అవ్వాలని కూడా అటు సీఎం కానీ డిప్యూటీ సీఎం కానీ అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నారని కూడా అమిశెట్టి వాసు తెలపడం జరిగింది. కెమెరామెన్ అనిల్తో నాగశ్రీ, విజయవాడ, మెగా 9 టీవీ నుండి.